1978. 78 78లో మొదలయ్యింది. 77 అక్కడ ఎక్కడ శ్రీశైలం 77లో అక్కడ జరిగింది. ఎక్కడ శ్రీశైలం నుంచి అమ్మ ఇక్కడికి వచ్చారు, కరీంనగర్ వచ్చారు. కరీంనగర్లో మీకు దర్శనం ఏర్పడింది ఫస్ట్. అది ఎట్లా అంటే బారుకడ్లు కట్టారు. ఇంకొక సంఘటన, అమ్మ వస్తుండ్రు దర్శనానికి. వస్తూ ఉంటే అప్పుడు సెంట్రల్లో ఉన్నటువంటి అంజయ్య మినిస్టర్ వస్తుండు. ఆయన దర్శనానికని అమ్మ వస్తున్నారు. నన్ను ఎవరూ కూడా వద్దు అని అనడం లేదు. అమ్మ దగ్గరికి పోతున్నా, ముట్టుకొని కాళ్ళు ముట్టుకొని నమస్కారం చెయ్యాలనే భావన కలిగి నేను ఇట్లా చేతులు పెట్టాను. అమ్మలో నుంచి ఇంకో అమ్మ వచ్చి నా చేతులు బట్టి లేపిర్రు. నా శరీరం అంతా కూడా మారిపోయింది. ఇది స్వయంగా జరిగింది. ఇక అప్పటి నుంచి నాలో యోగము, ధ్యానము అనేటటువంటివి బాగా విపరీతంగా వైరాగ్యం మొదలయ్యింది. తరువాత అమ్మ శ్రీశైలములో ఆశ్రమం నిర్మాణం కొరకు అంజయ్య గారు అక్కడికి పోవడం, సెంటర్లో ఉండే టంగుటూరి అంజయ్య గారు అక్కడ పోవడం, ఆ భూమి అదంతా కూడా ఇక్కడ చూసుకోమని చెప్పడం, ఆశ్రమం కట్టడము. ఆ ఆశ్రమం కట్టిన తర్వాత అమ్మ స్వయంగా యజ్ఞం చేశారు. యజ్ఞం చేసిన తర్వాత అది ఉన్నది చిన్న, అది ఘృతము ప్రసాదము పెట్టడానికి యజ్ఞం చేసిన తర్వాత దాంట్లో చిన్నది తీసుకొని, ఉద్దరిని తీసుకొని అందరికీ పెడుతున్నారు. నేను కూడా లైన్లో నిలబడ్డాను. అమ్మకు నాకు అంతకుముందు ఎటువంటి సంబంధం లేదు. అమ్మ చూశారు, నేను చూస్తున్నాను అంతే. అందరికి పెడుతున్నారు, నేను లైన్లో పోయాను, నాకు కూడా పెట్టారు. అది 10 మంది కంటే ఎక్కువ కాదు, చిన్న ఇది అన్నమాట. అటువంటిది 1000 మందికి పెట్టారు. తీసుకున్నాను. మళ్ళీ అతన్ని రమ్మను అని చెప్పి వేరే అతను తోలి నన్ను పిలిపించారు అమ్మ. మళ్ళీ రెండోసారి పెట్టారు. పెట్టిన తర్వాత ఎంతైతే పెట్టిర్రో ఆ ఘృతము, ఆ ప్రసాదము, ఎడమకాలు యొక్క మాంసం ముద్ద కింద పడ్డది. రక్తం లేదు, నొప్పి లేదు, ఏది లేదు. ఎంత ముద్ద ఎడమకాలు యొక్క కింది భాగం నుంచి కింద పడ్డది నాది. అప్పుడు నన్ను బాగా చూసి ఒక పెద్ద మాట అన్నారు. అది నాకు జ్ఞాపకం ఉంది. అదే జరుగుతుంది. ఏమన్నారు? అమ్మ గురించి ప్రపంచం అంతా కూడా ప్రచారం చేస్తాం. అమ్మ యొక్క లక్ష్యం ఏదో ఇతను నెరవేరుస్తాడు అని అన్నారు. అమ్మ లక్ష్యం ఏదున్నదో, ఈ భూమి మీదకి రావడానికి లక్ష్యం ఏదుందో ఈ బాబు నెరవేరుస్తాడు అని చెప్పి ఈ మాటే అన్నారు. తరువాత 80లో ఏం జరిగింది అంటే గుడారాలు వేసి యోగ శిక్షణ చేపిస్తున్నారు. 1980లో అమ్మనే అందరిని పిలుస్తున్నారు. కాలజ్ఞానం తెప్పించారు. అందరినీ చదవమని చెప్తున్నారు. దాంట్లో అమ్మ ధ్యానములో ఏమొచ్చిందో ఆ పేజీ తీయమన్నారు. 5వ అధ్యాయంలో వీరధర్మజ ఉద్భవ అనే సన్నివేశం ఉంది. అది చదివి అందరికి ఈ పుస్తకం ఇవ్వండి, అది ఒక్క పేరా చదివించు అంటే ఎవ్వరు చదవలేదు, అర్థం చెప్పలేదు. నేను సంస్కృతం, తెలుగు కూడా పాండిత్యం ఉన్నది కాబట్టి నాకు ఇవ్వగానే టకటక చదివేశాను, అర్థం చెప్పేశాను. ఆనాటి నుండే కాలజ్ఞానం నన్ను వదిలిపెట్టలేదు, నేను అమ్మని వదిలిపెట్టలేదు. అప్పటి నుంచి రాములు ఈ కాలజ్ఞానాన్ని నువ్వు చదివి లోకానికి ప్రచారం చెయ్యి, నా దీవెన అని చెప్పి 5 మామిడి కాయలు ఇచ్చారు. అవి ఎంత పుల్లగా ఉన్నాయంటే అంత పుల్లగా తినేసేయి అన్నారు. అట్లే తినేసాను. అది ఇచ్చినప్పుడు ఒక 1/4 కిలో అంత బరువు ఉన్నాయి. మళ్ళీ తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి 10 కిలోల బరువు అయింది. అది ఆశీర్వాదం అని ఇచ్చారు. ఆ విధంగా నా యొక్క జీవితం మొదలయ్యింది. కాలజ్ఞానంతో నా యొక్క అనుబంధం ఏర్పడింది. అయితే కాలజ్ఞానంలో మన మాతాజీ గురించి ఉంది అంటారు. ఎక్కడ ఉంది, ఎలా ఉంది? వీరబ్రహ్మేంద్ర స్వామి ఎటువంటి వారంటే వారు దీంట్లోనే రాసుకున్నారు. విశ్వబ్రాహ్మణ కులమని అంత ప్రచారం చేస్తున్నారు. అది నిజమే. కానీ నేను ఏ తల్లికి పుట్టలేదు, అయ్యో నిజ సంభవుణ్ణి అని చెప్పి వ్రాశారు. నేను ఎవరికి పుట్టలేదు అని చెప్పి నేను దత్తాత్రేయ అంశ అని చెప్పి ఒక పేరాలో రాయడం జరిగిందన్నమాట.
అటువంటి ఇది ఆయన ఉత్తర భారతదేశంలో ఉండి నందికొండకు వచ్చి అక్కడ దత్తపుత్రునిగా ఉండి ఆ నుంచి వెళ్ళి బనగాని పెళ్ళికి వచ్చి గరిమిరెడ్డి అచ్చమ్మ గారి యొక్క పశువుల యొక్క కాపరిగా ఉండి వారు పాలు త్రాగుతూ ఈ కాలజ్ఞానం రాయడం జరిగింది. ఎట్లా? తపస్సులో కూర్చునేది గుహలో. రామబ్రహ్మ నిర్గుణాకారం వీరబ్రహ్మార్క తేజసం నాదబ్రహ్మ ఇతి ప్రోక్తం నానాదేశాని లక్షణం. వారు నాదబ్రహ్మమే, రామబ్రహ్మ నాదబ్రహ్మ, అక్కడ 2 శబ్దాలు వాడిండు. ఇతి ప్రోక్తం వారు చెప్తూ ఉంటే, తపస్సులు చెప్తూ ఉంటే ఎట్లా చెప్తుంటే అట్లా రాసుకపోవడం జరిగింది. అదే కాలజ్ఞానము అని బ్రహ్మంగారు వ్యక్తం చేయడం. తపస్సులో వినిపించినటువంటి మాటలే కాలజ్ఞానం. అక్కడ రవ్వలకొండలో ఉండి బనగాని పెళ్ళిలో రవ్వలకొండ అక్కడ ఉండి పశువుల గాస్తూ ఆయన యొక్క మహిమ చేత ఆ పశువులన్నీ కూడా ఒక దగ్గరికి చేరి పొట్టలు నింపుకోవడం, తినకనే వాటి యొక్క పొట్టలు నిండడం మహిమ చేత ఎన్నో జరిగినాయి. నేను వారి యొక్క అంటే అప్పుడు రాసినటువంటి గ్రంథాలు రాసినటువంటి తాటి చెట్టును కూడా అంటే ముక్కలు ఉంటే వీడియో చేశాం. ఆ గృహలోకి దిగేసి లోపలికి ఆ రవలకొండ గృహ అంతా వీడియో చేశాం. అలాగే వాళ్ళ వంశీకులు అక్కడ ఉంటారు కదా, ఆయన స్వామీజీ, వాళ్ళు గృహలో ఉన్న తాటి చెట్టు అవశేషాలను ఇంకా అక్కడ పెడితే వాటిని కూడా వీడియో చేయటం జరిగింది. సో అలా వారు కాలజ్ఞానం రాయటం, దర్శించి రాయటం అనేది బాగానే ఉంది. సో ఈ దర్శనం అనేది కాలజ్ఞాన దర్శనం చేయటం వల్ల ఇప్పటి వరకు కాలజ్ఞానం ప్రకారం మనకి కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటి వరకు జరిగినవి ఏమిటి? ఈ కాలజ్ఞానము ఎవ్వరికి వ్యక్తం కావడం లేదు. ఇది రాత ఎట్లా ఉంటుందంటే, తెలుగు ఉంటుంది, లిపి తెలుగు ఉంటుంది, దాంట్లో తెలుగు సంస్కృతం మిళితమై ఉంటుంది, కానీ అర్థం కాదు. బ్రహ్మరాత ఏ విధంగా అర్థం కాదో ఈ వ్రాత కూడా అర్థం కాదు. చాలా నిగూఢంగా ఉంటుంది, ఎవరైనా చదవచ్చు, కానీ అర్థం కాదు. ఎక్కడి వరకు? 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు అర్థం కాదు. 10 వరకు ఇంకా కఠినంగా ఉన్నది. 12వ అధ్యాయం అంటే మీలాంటి జ్యోతిష్యులు మాత్రం ఆ లెక్క తీసి చెప్పొచ్చు, కానీ ఎప్పుడు ఏ సంవత్సరం అనేది అర్థం కాదు. కానీ ఈ కాలజ్ఞానం చదివి వ్యక్తం చేయటానికి ఒకరికి జన్మ ఇవ్వడం జరిగింది. వారి యొక్క జన్మ ఎప్పుడు అంటే 1వది 2వది అని చెప్పి సౌజన్య పత్రికలు దొరకడం జరిగింది. 2వ సౌజన్య పత్రిక బ్రహ్మంగారి యొక్క సంసారిక గృహంలో ఒక పుట్ట ఉంది. ఆ పుట్ట దగ్గర పూజ చేసేది ఒక రామయ్య అనేటటువంటి పూజారి. చేస్తూ ఉంటే అది 1961లో అక్కడ అనుకోకుండా సౌజన్య పత్రిక 4-5 పేజీలు ఉన్నటువంటి ఆ పత్రిక అక్కడ దొరకడం జరిగింది. ఆ పత్రిక యువతోలికి తీసుకొని వచ్చి చదివితే దాంట్లో ఏమున్నది అంటే, రామయోగి అయ్యవారి ఉద్భవం అని ఉన్నది. వీరు ఎక్కడ పుడతారు, ఏం కథ అని చాలా ప్రచారం అయింది. అప్పుడు అది ఎక్కడ ఉన్నది అంటే నల్లగొండలో ఉంది. అంతటా ఊకొండి రాయము, మునుగోడి అగ్రహారము, రామనగరము అని రాసింది. ఆ ప్రాంతంలో పుట్టి పెరుగుతూ ఉన్నాడు అని రాసింది. అంటే 61 కంటే ముందు పుట్టి ఉండాలి, రామయోగి అని వ్రాయడం జరిగింది. అతనే ఈ కాలజ్ఞానం చదివి చెప్పగలుగుతాడు, అతను నా యొక్క కుమారుడు, నా అంశతో పుట్టినటువంటి వాడు, నాదబ్రహ్మాన్ని నా కుమారునిగా చేసి ఆ వాక్కుల్ని వ్యక్తం చేయటానికి ఈ యొక్క జన్మ జరిగింది అని వ్రాయడం జరిగిందన్నమాట. అది సత్యం అన్నమాట. లేకపోతే ఇది దీంట్లో ఉన్నటువంటివి ఎవరు చెప్పలేరు, అర్థం కాదు. ఇది ఎటువంటి గ్రంథం అంటే ఒకే పదానికి 1000 అర్థాలు వస్తాయి. 1000 అర్థాలు, విస్తృత అర్ధకీర్తి అన్నాడు. ఒకటే పదం, హరి అనేటటువంటి ఒక అక్షరం పదం ఉంది, ఎన్నో అర్థాలు వస్తాయి. కోతి, కప్ప, పాము, ఇంద్రుడు, అది ఇట్లా ఈ విధంగా ఎన్నో అర్థాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రతి అక్షరం కూడా బీజాక్షరం.
ఇది 4 వేదాలకు మూలమైనటువంటిది. దీన్నే సాంద్ర సింధు వేదము అంటారు. ఆ వేదాలన్నా అర్థమైతే కానీ ఈ వేదం అర్థం కాదు. అయితే ఆ విధంగా 7 సంవత్సరాలు ఇది చదివిన తర్వాత సరస్వతీమాత ప్రత్యక్షం చేసుకున్న తర్వాతనే ఈ కాలజ్ఞానంలో ఉన్నటువంటి కీ దొరకడం జరిగింది చదవటానికి మొదలు. ఈ యొక్క గ్రంథం యొక్క ఇదేముందంటే ఒక పేజీ చదవంగానే నిద్ర వస్తుంది, అర్థం కాదు. తపస్సు అంతా దీంట్లో ఉన్నది. అయితే 1986లో 3వ నెలలో ఏం జరిగిందంటే, నేను ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ ఊరికి నేను పైసలు పంపలేదు, పోస్ట్లో వచ్చింది. వచ్చిన తర్వాత ఇట్లే దండం పెట్టుకున్నా. అప్పటికే నాకు బ్రహ్మంగారంటే, సిద్ధయ్య గారంటే అమితమైనటువంటి భక్తి భావన. అయితే స్వామి నా గురించి ఏమైనా ఉంటే చెప్పు స్వామి అని ఇట్లా దండం పెట్టినా, ఇట్లా తీసి కళ్ళు మూసుకొని తీసి ఇట్లా ఏలు పెట్టినా అంతే. ఏలు పెట్టిన తర్వాత ఏమున్నది అంటే, నీవు అడిగేది చూడు, నీ గురించి నేను ఏమి వ్రాయవలెను, నీ భవిష్యం గురించి ఏమి వ్రాయవలెను, నీవు సర్వజ్ఞునివి, నేను అనంతుడను అని వ్రాసి ఉంది. అంటే ఇది నాకు సంబంధం ఉన్నది అనే భావన కలిగింది. అప్పటి నుంచి 7 సంవత్సరాలు ధారాళంగా అధ్యయనం చేసి అమ్మ దగ్గరికి రావడం జరిగింది. అమ్మ ఏం చేసిరంటే ఎన్నో విషయాలు పరీక్ష చేశారు. 3 నెలలు కూడా అక్కడ కాలజ్ఞానం చదివి చెప్పు అని చెప్పి అమ్మగారు యానగొందులో చెప్పడం జరిగింది. 3 నెలలు కూడా అక్కడ ప్రతి పేజీ చదవడం, అందరికీ చెప్పడం. అమ్మగారి గురించే ఉన్నదంతా. బ్రహ్మంగారు ఎవరి గురించి రాశాడంటే, జన్మసేవ్యం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాగ మాధవం ఆనగుంది గురించి వ్రాశారు. అక్కడ హంపి విరూపాక్ష ఆనగుంది ఉన్నది కదా, అట్లా కాదు. ఊటుకూరు మెతుకసీమ, ఆ మెతుకసీమ దగ్గరలోనే యానగుంది ఉంటుంది. ఈ యానగుంది ఎక్కడ ఉంటుంది? కర్ణాటక రాజ్యం శేషభూషం వషట్కారం కర్ణాటక రాజ్యంలోనే ఉంటుంది. ఆ బ్రహ్మంగారు రాసినప్పుడు కర్ణాటక అనే పేరే లేదు. ఇదేమో హైదరాబాద్ సంస్థానము, అదేమో మైసూరు సంస్థానము. కర్ణాటక అనే పేరు 400 సంవత్సరాల క్రితమే వ్రాయడం జరిగింది తపస్సులో విని. అంటే ఇది అక్షర సత్యము. అటువంటి యానగొందిలో ఎవరుంటారు? మామి, మూమే, మఖ ఈ అక్షరాల్లో పేరు ఉన్నటువంటి వారు మాణికేశ్వర మాత అనే పేరు ఉన్నటువంటి వారు ఉంటారు. వీరధర్మజ ఉద్భవ అనేటటువంటి సన్నివేశం 5వ అధ్యాయములో ఉన్నది. అయితే నాకు అదే చదవమన్నారు, అదే అధ్యయనం చేయను. ఆ పేజీని ఒక్కొక్క పదానికి అర్థం దొరకక, అంటే సంస్కృత తెలుగు పదాలంటే తెలుసు, కానీ ఈ పదాలకు అర్థం దొరకలే. అప్పుడు ధ్యానంలో కూర్చుంటే కొన్ని అర్థాలు దొరికినాయి. అమ్మ కూడా కొన్ని పదాలకు అర్థం చెప్పారు. అప్పుడు దీన్ని చదవగలిగాను, వ్రాయగలిగాను అన్నమాట. ఈ కాలజ్ఞానానికి వాచ్యంగా భాష్యం చేసి ఒక 3-4 పుస్తకాలు రాయడం జరిగింది. తర్వాత అమ్మ యొక్క చరిత్రను మొదలుపెట్టి రాయడం జరిగిందన్నమాట.